సభా సరస్వతికి నమస్కారం. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న మన సత్యసాయి జిల్లా గౌరవ కలెక్టర్ గారు శ్యామ్ ప్రసాద్ గారికి, అలాగే నా తోటి కూటమి ప్రభుత్వంలో మేము చేసిన సేవలకి గవర్నమెంట్ మెచ్చి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాకు ఇచ్చిన పదవికి మేము నమస్కారం తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన బీసీ వెల్ఫేర్ అధికారులకు, అలాగే పిల్లలందరికీ కూడా నిజంగా వాళ్ళు చేసిన స్కిట్ చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. గివ్ హిమ్ ఎ బిగ్ అప్లాస్ టు దట్. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాలు మనం పుట్టపర్తి కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ పుట్టపర్తిలో జరుపుకోవడం నిజంగా ఒక శుభ సూచకం. ఒక మనిషిని ఈ రోజు మనం ఏదైనా హెల్ప్ చేస్తే తెల్లారాలకి రేపటికే మర్చిపోతాం. అలాంటి మనిషిని మనం 200 సంవత్సరాలైనా కూడా ఎక్కడో మారుమూల రాష్ట్రంలో జన్మించిన ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి, అతి సామాన్యంగా ఒక భారతదేశంలోనే ఒక ప్రఖ్యాతమైన ఒక పబ్లిక్ ఫిగర్ లాగా ఈ రోజు ఉన్నాడంటే నిజంగా ఆయన చేసిన త్యాగాలుగా అయితేనేమి, ఆయన చేసిన మంచి కార్యం అయితేనేమి, ముఖ్యంగా మహిళా మనులు ఈ రోజు ఇంతమంది నిజంగా ఉన్నారంటే, బ్రహ్మాండంగా చదువుకొని ముందరికి వెళ్తున్నారంటే అది కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే గారి కృషి అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే అంత సామాన్యమైన వ్యక్తి ఈ రోజు అంత అసామాన్యమైన వ్యక్తిగా ఎదిగాడంటే దానికి ఆయన చేసిన కృషి ఎంతో గర్వకారణం. మనమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి చెప్పుకుంటాం. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిబా పూలే గారి గురించి అతను ఇన్స్పైర్ అయ్యారంటే ఎంత గొప్ప మనిషో నిజంగా మనం ఆయనకి ఈ సభ పూర్వకంగా ఎక్కడున్నారో కానీ దేవలోకాల్లో ఆయనకు వినమ్రంగా మనం నమస్కారాలు తెలుపుకోవాలా. ముఖ్యంగా ఆడపిల్లలు, ఎందుకంటే చదువు అనేది ఎంత ముఖ్యమంటే మనకి శాస్త్రం కంటే జ్ఞానం ముఖ్యం. అలాంటి శాస్త్రాన్ని కూడా ఎదిరించి జ్ఞానం ఉండాలా. ఎస్పెషల్లీ మన మహిళలు ముందుకు చదువుకుంటే, ఒక మహిళ చదువుకుంటే ఒక ఇల్లు బాగుపడుతుంది, ఒక ఇల్లు బాగుపడితే ఆ వీధి బాగుపడుతుంది, ఆ వీధి బాగుపడితే ఆ ఊరే బాగుపడుతుంది. ఎందుకంటే మహిళా మనులు ఈ రోజుల్లో మనకి అంత ముఖ్యం. ఎందుకంటే మన టీచర్లు అంతా ఎవరైనా చూడండి, మాక్సిమం మెజారిటీ అంతా మా టీచర్ మాకు ఈ రోజు నేర్పిన పాఠాలే మేము ఈ రోజు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నామంటే తెలుగులో గానీ ఇంగ్లీష్ లో గానీ అంత స్పష్టంగా నిజంగా మాకు నేర్పించిన గురువులు. అలాంటి మహిళా మనులకి చదువు నేర్చుకోవాలనే ఊతం ఇచ్చిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలాంటి మహా వ్యక్తిని మనం మరింతగా స్మరించుకోవాలా. ఖచ్చితంగా మీరందరూనమ్మా, ఎందుకంటే గవర్నమెంట్ ఈ రోజు ఇన్ని హాస్టల్స్ పెట్టి ఇంత మంచి మీకు ఫెసిలిటీస్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి అన్ని చేస్తోంది. ఖచ్చితంగా మీరు కూడా మీ పేరెంట్స్ ఆశలైతేనేమి, మీ తల్లిదండ్రులు మీ మీద ఏదైతే పెట్టుకున్నారో దానిని మనస వాచ త్రికరణ శుద్ధిగా నెరవేర్చి సంఘంలో మనకు కూడా గౌరవం ఉండాలా. మనం ఏదైతే ఒక రంగాన్ని ఎంచుకుంటామో ఆ రంగంలో మనం కీలకంగా ఉండి ఎదుగుదల ఏ రోజుకి ఆ రోజు మన క్రాఫ్ట్ పెంచుకుంటూ పోతేనే మనకు సంఘంలో విలువ ఉంటుంది. మీరు మహిళలకు మనం మా పురుషులతో పాటు పోటీ తీయాలంటే ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు గ్రాఫ్ పెంచుకోండి. ఎప్పటికైనా కూడా మీదే రాజ్యం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా 33% రిజర్వేషన్ పెట్టింది. రాబోయే రోజులు కూడా మీకు ఖచ్చితంగా మంచిగా ఉంటుంది సొసైటీలో. బాగా చదువుకోండి. అలాగే అసమానతని ఆ రోజుల్లో చదువు అంటే చాలా చులకనగా చూసి ఆడ మనుషులు చదువుకోండి. ఇప్పుడే మీరు చిన్న స్కిట్ వేశారు, పెద్ద పెద్ద శాస్త్రం తెలిసిన వాళ్ళంతా అడ్డుకట్ట వేశారని. ఈ రోజు కూడా ఇంకా కొన్ని విలేజెస్ లో అలాగా ఉన్నాయని మనం అక్కడ చదువుతుంటాం. దాదాపు 200 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న కృషి అతి తొందరలోనే రూపుమాపి ఈ అసమానత అనేది ఉండకోకుండా మహిళ అయినా సరే పురుషుడైనా సరే ఒకటే, ఏమిట్లోనూ తక్కువ కాదు. ఖచ్చితంగా ఒక పురుషుడికి పోటీ ఇవ్వగలిగే గట్టి మహిళ అని చెప్పి మీరందరూ నిరూపించాలని నేను ఘంటాపథంగా చెప్తాను.
అలాగే ఇక్కడికి వచ్చిన బీసీ వెల్ఫేర్ అధికారులకు కూడా నేను మరొకసారి చెప్తున్నా, మేము కూడా జిల్లాలో కొన్ని హాస్టల్స్ చూస్తుంటాం. ముఖ్యంగా మనకి ఈ జిల్లా ఇంత ఎదుగుదల స్థాయిలో ఇంత గొప్పగా వెళ్తుంది అంటే దానికి ముఖ్య కారణం కర్త క్రియాకర్మ అన్ని మన కలెక్టర్ గారండి. మన కలెక్టర్ గారికి గట్టి క్లాప్స్ ఇద్దాం. మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. పొద్దున్నే పుట్టపర్తిలో ఉంటారు, సాయంత్రానికి అక్కడెక్కడో అమరాపురంలో ఉంటారు, మళ్ళీ పొద్దున్న తిరిగాలకే ఇక్కడ చీకటమానపల్లిలో ఉంటారు. ఎంత డైనమిక్ గా తిరుగుతున్నారంటే నిజంగా రియల్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. నిజంగా మా జిల్లాకి మీలాంటి కలెక్టర్ రావడం గర్వకారణం. మాకి ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులందరూ కూడా మీరు దశ దిశ చెప్పి మంచిగా పని చేపిస్తున్నారు వాళ్ళకి. అలాగే మన గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే మనకి పట్టుకోమల లాంటి వాళ్ళు. సొసైటీ బాగుండాలంటే ఈ బడుగు బలహీన వర్గాలు, ఈ హరిజన గిరిజన బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అందరూ బాగుంటేనే సొసైటీ బాగుంటుందనే ఉద్దేశంతో మంచి మంచి స్కీమ్స్ తీసుకొని వచ్చి మన వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని మొత్తం బీసీ కమ్యూనిటీస్ అన్ని ఎనలేని వెల్ఫేర్ భారతదేశంలో లేని వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ బీసీలు అంటే ప్రేమ. మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి కార్యక్రమాలు ఇస్తున్నారు. అవన్నీ మీరు బీసీలు సద్వినియోగపరచుకోవాలా. అలాగే మై స్పెషల్ థ్యాంక్స్ టు బర్గర్ కంపెనీ. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు మన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, మన మడక్సిర నియోజకవర్గం కానీ హిందూపూర్ నియోజకవర్గంలో ఎన్నో హాస్టల్స్ కి వాళ్ళు ఫండ్స్ ఇచ్చి చేశారని చెప్పి రియల్లీ సార్ మా గుండె లోతు నుంచి వస్తున్నాయి. మీకు అభినందనలు. ప్రత్యేకంగా మేము మా జనసేన పార్టీ తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇలా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకుంటూ అలాంటి మంచి వ్యక్తుల్ని మనం నిత్యం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వారికి చెడ్డ పేరు తీసుకుని రాకుండా వారంతా మనం కాకపోయినా ఒక మంచి నడవడికతో ముందరికి వెళ్లాలా. సమాజానికి మనం ఉపయోగకరంగా ఉండే వ్యక్తులుగా తయారవుదామని మనం అందరినీ కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ కలెక్టర్ గారికి, డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి శిరస్సు నుంచి నా నమస్కారాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.